హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా అమ్మమ్మ చేసే చేపల పులుసు గురించి తెలుసుకుందాం. చాలా అంటే చాలా అద్భుతంగా చేస్తుంది. చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు: పసుపు, మెంతులు, ధనియాలు, జీలకర్ర, కారం, రాళ్ళుప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే 3 చిన్న సైజు ఉల్లిగడ్డలు, ఒక కొత్తిమీర కట్ట, 2 రెబ్బల కరివేపాకు, ఒక ఎండు కొబ్బరి, చింతపండు రసం. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్పై పెనం పెట్టుకోవాలి. పెనం బాగా వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న మసాలా చేపల కూరకు మంచి రుచిని ఇస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలాలను బాగా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పెనం మీద ఎండు కొబ్బరి ముక్కలను వేసి 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మేము కొబ్బరి ముక్కలను కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాము, కానీ మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోండి. అలా చేస్తే కొబ్బరి ముక్కలు త్వరగా వేగుతాయి. కొబ్బరి ముక్కలు రోట్లో వేసి దంచేటప్పుడు కూడా మీకు ఈజీగా ఉంటుంది. మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా ఎండు కొబ్బరి ముక్కలను 2 వైపులా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే పెనంపై కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేగిన తర్వాత 1 కప్పు ఆయిల్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఆయిల్ వేస్తే కొంచెం ఆయిల్ సేవ్ అవుతుందంట. ఇది మా అమ్మమ్మ చెప్తున్న ట్రిక్. సో ఈ ట్రిక్ మీకు కూడా నచ్చినట్లయితే ఓసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. వీడియోలో చూస్తున్న విధంగా ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వాటిని ఓ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాలను రోట్లో వేసి పొడిగా దంచుకోవాలి. మీరు మిక్సీలో కూడా వేసుకొని పొడి చేసుకోవచ్చు, కానీ రోట్లో దంచిన మసాలాలతో చేసిన చేపల కూర 2 రోజుల వరకు పాడవకుండా ఉంటుందంట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దంచి పెట్టుకున్న మసాలా పొడిలో వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. అలాగే వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని అదే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఎలాగంటే ఒక పేస్ట్ లాగా. అప్పుడే చేపల కూర మంచి రుచిగా తయారవుతుంది. ఇప్పుడు దంచి పెట్టుకున్న మసాలాలో రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. మేమైతే 3 టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాం. ఇందులో చింతపండు రసం పోసి మెత్తగా నూరుకొని ఓ గిన్నెలోకి ఎత్తి పెట్టుకోవాలి. చేపల కూర కావాల్సిన మసాలా అంతా రెడీ చేసి పెట్టుకున్నాము కాబట్టి ఇప్పుడు ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో 2 కప్పుల నూనెను వేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక అందులో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. అందులో గుప్పెడు కరివేపాకును అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న చేపల మసాలా పులుసును నూనెలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చేపల పులుసు బాగా చిక్కగా ఉంది కాబట్టి కొన్ని వాటర్ పోసుకుంటూ పలుచగా చేసుకోవాలి. ఇప్పుడు చేపల పులుసు బాగా మరుగుతుంది కాబట్టి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను పులుసులో వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ కలపొద్దు, అలా చేస్తే ముక్క విరుగుతుంది. సో ఫైనల్గా కొత్తిమీర వేసి నూనె పైకి తేలేంత వరకు ఉంచితే ఎంతో రుచికరమైన గుమగుమలాడే తెలంగాణ స్పెషల్ చేపల పులుసు రెడీ.